కోట సోమశేఖరం అని ఎర్రజల్ల గ్రామం. మా నాన్నగారు రామచంద్రరావు, ఆయనకి 4 కొడుకులు ఉన్నారు, 4 బ్రదర్స్. డాక్టర్ పువ్వాడ వెంకటరావు, వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్ మా మిగతా బ్రదర్స్. మాకు 44 ఎకరాలు ఉంది. దాంట్లో పంపకాల గొడవలు ఉంటే నేను కోర్టులో కేసు వేస్తున్నాను. దాంట్లో 30 ఎకరాలు జామాయిలు ఉంటే అవి కోసుకుంటానికి ఇప్పుడు బాగా రేట్ వచ్చి ఉంటే అక్కడ డిస్ప్యూట్ వస్తుంది. వాళ్ళు మేము కోసుకుంటాం, నువ్వు కోర్టులో తెలుసుకో అంటూ బెదిరిస్తూ మమ్మల్ని కూలీలను తీసుకొచ్చుకొని లాకి ఎగనెస్ట్గా కోర్టు ఎలాంటి డెసిషన్ వాళ్ళకి ఇవ్వకపోయినా వాళ్ళ పాటికి వాళ్ళు 30 ఏకర్స్లో జామాయిలు కటింగ్ చేస్తాను 75 మంది కూలీలను తీసుకొని వచ్చారు. దాంట్లో 7 ఏకర్స్ నాకు ఇవ్వండి, 21 ఏకర్స్ మీరు తీసుకోండి, నేను 7 ఏకర్స్ తీసుకుంటాను. ఆర్టికల్ 21 ప్రకారం ఐ హ్యావ్ ఎ రైట్ టు లివ్ ఇన్ దిస్ కంట్రీ, ఐ నీడ్ టు సేవ్ మై ఫ్యామిలీ. నాకు ఇవ్వండి, మీకు ఎంత ఉందో అంత ఇవ్వండి, నేను బతకాలి, మీకు ఎందుకు ఇట్లా చేస్తున్నాయన్న కూడా యాంటీగా వచ్చి నన్ను కొట్టి దౌర్జన్యం చేసి 5 గోండాలలాగా నా మీద పడ్డారు. దానికి వీడియోలు కూడా నేను సమర్పిస్తున్నాను. దానికి ముందే మాకు ల్యాబ్ తీసుకొచ్చుకుంటే అతనితోటి మాట్లాడిన ఆడియో క్లిప్ మీకు ఇస్తున్నాను. దాన్ని మీరు లైవ్ కూడా చేయలేరు, నేను చెప్తున్నాను. మీరు ఇన్నాళ్ళు తప్పితే లైవ్ చేస్తే నేను నిజంగా చెప్తున్నాను. ఎస్ఐ నుంచి సిఐ నుంచి ఎస్పీ దగ్గర నుంచి కూడా అతను లోపలేస్తారు ఇమీడియట్గా. వాళ్ళు వినలేరు, లైవ్ చేయలేరు. ఏ స్త్రీ అనే ఆమె ఈ దేశంలో ఉంటే ఆ వర్డ్స్ను కూడా వినలేదు. 2 minutes ఆ ఆడియో క్లిప్ ఏనండి చాలు మీకు ఉంటే. నేను ఒక్కసారి మళ్ళీ అడుగుతున్నాను, ఈ ఆర్టికల్ 21 ప్రకారం ఐ హ్యావ్ ఎ రైట్స్ ఇన్ దిస్ కంట్రీ. నా భార్యని నేను సేవ్ చేసుకోలేక ఆ అమ్మాయిని అసభ్యకరమైన అబ్యూజ్ చేస్తుంటే వాళ్ళని కొడితే నా కొడుకు 11 సంవత్సరాల వాడి కోసం నేను జైలుకి వెళ్ళాల్సి వచ్చిద్దేమని అక్కడ చేయలేక ఎస్ఐ సిఐ ఎస్పీ దగ్గరికి వెళ్తే నో వన్ టేక్ ద ఎగ్జాక్ట్ యాక్షన్ ఆన్ దెమ్. ఏదో ఒక కాదు చెప్పి పంపటం, సమ్మగా అంటాం, ఎలక్షన్లు అంటాం. విసిగిపోయాను. ఇప్పటికైనా దయ ఉంచి మా ఫ్యామిలీని చంపకుండా వాళ్ళ నుంచి కాపాడి వాళ్ళు కోసుకున్న నా 30 ఎకరాల్లో నా వాటా డబ్బులు నాకు ఇప్పించవలసిందిగా, మిగతా పొలాలు నాకు ఇప్పించవలసిందిగా నేను కోరుకుంటూ. నమస్తే అండి, నా పేరు పువ్వాడ సారిక, మాది ఎర్రజల్ల గ్రామం. మా మామయ్య గారు పువ్వాడ రామచంద్రరావు. ఆయన ఊరిలో మంచి పేరు గల ఆసామి, 44 ఎకరాలు ఉంది. ఆయనకి 4 కుమారులు. పెద్దతను పువ్వాడ వెంకట్రావు, జైతి చెస్ట్ హాస్పిటల్ డాక్టర్ అండి, 60 ఫీట్ రోడ్లో. రెండో అతను యుఎస్లో ఉంటాడు, వెంకటేశ్వరరావు. మూడో అతను సోమశేఖరరావు మా ఆయన. 4గో అతను చంద్రశేఖరరావు, అతనికి పెళ్ళి ఏం అవ్వలేదు, సొంతం ఇంటిలో అక్కడ ఎర్రజల్ల గ్రామంలో ఉంటున్నాడు. మేము మా మామయ్య ఆస్తి పంచలేదని 2013లో మా పెళ్ళి అయిన తర్వాత కోర్టులో కేసు వేసామన్నమాట, పార్టీషన్ చేయమని చెప్పేసి. ఆ తర్వాత 2015లో మా మామయ్య గారు మరణించారు. నెక్స్ట్ పార్టీషన్లు అవ్వలేదు, అది కేసు కొనసాగుతూనే ఉంది. సమైక్య ఆంధ్ర గొడవల వల్ల, కరోనా వల్ల ఇట్లా డిలే అవుతూ పోయింది. ఆ తర్వాత ఈ కేసులు ఎటువంటి ప్రోగ్రెస్ లేదనమాట. మా అంతటి మేముగా మా దీంట్లో ఉన్నాము. కరోనా అప్పటి నుంచి ఆర్థికంగా కొద్దిగా దెబ్బతిన్నాము. ఏమైంది సార్? ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాము. ఆ తర్వాత ఇక్కడ ఎవరిది వాళ్ళు చేసుకుంటూ ఉందాము అంటే మేము అట్లంతా కాంప్రమైజ్ అవ్వము, మీరు కోర్టులో వేసుకున్నారు అక్కడే తెలుసుకోండి అన్నారు. సరే, అట్లా ఆ విధంగానే ప్రొసీడ్ అవుదాము అంటే మా అత్తయ్య గారి 850 గ్రాముల బంగారు మొత్తం పువ్వాడ వెంకట్రావు తీసుకెళ్ళాడు. ఆ అత్తయ్యని చూస్తున్నాను అని చెప్తున్నాడు, కానీ తనకు మాత్రం నెల 10,000 మాత్రమే ఇచ్చేవాడు. మా మామయ్య బయట 50 లక్షలు అమౌంట్గా ఇచ్చి నిన్నాడనమాట, బయట వడ్డీలకి. ఆ బాండ్లు అవన్నీ కలెక్ట్ చేసుకొని ఆ పైసలు కూడా మొత్తం తీసుకున్నాడు. బ్యాంకులో అమౌంట్ ఉంటే అది కూడా తెచ్చుకున్నాడు. మొత్తం నేనే చూస్తున్నాను వాళ్ళను అన్నట్లు చేస్తున్నాడు. ఇవంతా మాకు అవసరం లేదు, ఎవరిది వాళ్ళు తీసుకుందామంటే దానికి మాత్రం ఎటువంటి దీంట్లో కాంప్రమైజ్ లేదు, మీరు ఈ పక్క వచ్చారంటే నరికి పడేస్తాం అనే మాట ఎప్పుడు అనేవాడు. ఇంకొక లాస్ట్ అతను మాత్రం పై అతను డాక్టరు, తను ఎప్పుడు కలెక్ట్ చేసుకోకుండా లాస్ట్ అతన్ని మా అబ్బాయికి ఇంటర్ఫియర్ అయ్యేటట్లు వీళ్ళు కొట్టుకొని సావాలన్నట్లు చేసేవాడు అనమాట. ఎవ్రీ టైం అదే రిపీటెడ్గా జరిగేది. మేము ఎప్పుడు వెళ్ళి మామూలుగా మా అత్తయ్యని మాట్లాడడానికి వెళ్ళినా ఎందుకు వచ్చింది అని బూతులు మాట్లాడుతూ అసభ్యకరంగా మాట్లాడేవాడు. ఆ తర్వాత ఈ కరోనా తర్వాత మేము ఒంగోలులో ఉంటూ ఇక్కడే ఎర్రజల్లలోనే ఉండాలి, ఇంకా సొంతం ఇంట్లో వెళ్ళి అక్కడే ఏదో ఒకటి ఊర్లో వాళ్ళు చెప్పడం వల్ల ఇక్కడ ఉంటే పరిష్కారం జరుగుతుంది, ఎన్ని సంవత్సరాలను అక్కడ ఉంటూ అద్దెలు కట్టుకుంటుంటారు అంటే సరే అక్కడికి వెళ్ళి ఉందామని ఒంగోలులో వేకెట్ చేసేసి ఎర్రజల్లకి వెళ్ళి నివాసం ఉంటున్నాము. 2 నెలలు అక్కడే సొంతం ఇంటిలోనే ఉండినాం అత్తయ్యతో పాటు కలిసి. అప్పుడు ప్రతిరోజు ఎంత టార్చర్ చేస్తున్నాడంటే లాస్ట్ అతను అసభ్యకరంగా మాట్లాడటము, స్పీకర్ ఆన్ చేసి ఇంకా వాళ్ళ అన్నకు ఫోన్ చేసి ఇదిగో ఇది పక్కనే ఉంది మాట్లాడు అని చెప్పేసేసి చాలా బ్యాడ్ వర్డ్స్, నేను ఇంకా ఎక్స్ప్రెస్ చేసుకోలేను. ఇలాంటివన్నీ జరిగాయి. 3 నెలల క్రితము వెళ్ళి ఎస్పీ గారికి కంప్లైంట్ చేసుకున్నారు. అప్పుడు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి సారు, అతనికి కంప్లైంట్ చేసుకొని సార్ ఈ విధంగా బాధ పెడుతున్నారు, పొలాల్లోకి వెళ్తుంటే
ఇప్పుడు పొలాల్లో వాళ్ళకి ఎంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది. మామూలుగా అట్లా వెళ్తుంటే పొలాల్లోకి ఇటు వచ్చారంటే అడుగు పెట్టారంటే చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తూ వచ్చారు. సార్ ఈ విధంగా జరుగుతుంది అంటే, అమ్మ మీరు వెళ్ళి సిఐ రంగనాథ్ సార్ని కలవండి, సింగరాయకొండ, అక్కడ పరిష్కారం చేస్తారు ఆయన అన్నారు. సిఐ సార్ దగ్గరికి వెళ్ళంగానే అతను కూర్చోబెట్టి అంతా చూసి స్టడీ చేసి, ఇది సివిల్ కేసు అమ్మ, పార్టీషన్ వరకు మనం చేయలేము, ఇలాంటి వాటిలో ఇంటర్ఫియర్ అవ్వకూడదు, కానీ నీ ప్రొటెక్షన్ వరకు నేను చూస్తాను, ఎటువంటి ఇది లేకుండా బైండ్ ఓవర్ కావాలన్నా చేపిద్దామమ్మా అని చెప్పేసి అన్నారు. తర్వాత వాళ్ళని పిలిచి మాట్లాడినప్పుడు వాళ్ళు ఇట్లా ఈ జామాయిలు మొత్తం అంటే మా మామయ్య 44 ఎకరాల్లో 30 ఎకరాలు జామాయిలు వేసి ఉన్నారనమాట. ఆ 30 ఎకరాల్లో సార్ మాకు 7 ఎకరాలు వచ్చేటట్లు చేయండి, మా వాటాగా మేము బ్రతకడానికి అవ్వాలి, తర్వాత కోర్టులో ఎప్పుడు సెటిల్ అవుతుందో అప్పుడే చూసుకుంటాము అంటే, లేదా అదంతా కుదరదు, వాళ్ళకి ఖాళీగా ఉన్న 8 ఎకరాలు అక్కడక్కడ ఉన్నాయి, అలాంటివి అయితే ఇవ్వగలము అన్నారు. దానికి మేము ఒప్పుకోం సార్, మాకు బతకాలి కదా, మాకు కొంచెం ఆధారం కల్పించండి అంటే, సరే అమ్మా నాకు సీఎం మీట్ ఉంది నేను వెళ్తున్నాను, ఇప్పుడు కాదు తర్వాత చూస్తామని చెప్పి వెళ్ళారు. ఆ రోజు ఎటువంటి పరిష్కారము ఎటువంటి సెటిల్మెంట్ జరగలేదు. కానీ ఈ వెంకట్రావు అనే అతను ఆ రోజు నైట్ మెయిల్స్ ప్రిపేర్ చేసి మొత్తం బంధువులందరికీ వాట్సాప్లో అంతా మాకు సిఐ దగ్గర సెటిల్మెంట్ అయిపోయింది, ప్రతిదీ ఇట్లా వాళ్ళకి 8 ఎకరాలు ఇచ్చేసాము, ఈ జామాయిల్లో వాళ్ళు అడుగు పెట్టడానికి లేదు, సిఐ సారే మాకు దగ్గరుండి కోయించుకోమని చెప్పారు అని చెప్పేసి స్టార్ట్ చేశారు. నెక్స్ట్ డే వెళ్ళి సిఐ సార్కి ఎస్ఐ ఇక్కడికి సింగరాయకొండకి వెళ్ళాము, నేను మా హస్బెండ్. వెళ్తే అక్కడ సిఐ సార్ లేరు. ఫోన్ చేసి అమ్మ నేను ఇక్కడ మీటింగ్లో ఉన్నాను, ఎలక్షన్స్ టైము ఇప్పుడు కాదు, కానీ నీకు బైండ్ ఓవర్ అయితే చేపిస్తాను, ఎస్ఐ దగ్గరికి వెళ్ళమ్మా అన్నారు. ఎస్ఐ సార్ దగ్గరికి వస్తే అక్కడ ఎస్ఐ సస్పెండ్ అయి ఉన్నాడు. తర్వాత జరుగుమల్లి ఎస్ఐ సార్ని ఇన్ఛార్జ్గా పెట్టారు. ఆయన చుట్టూ తిరిగాము, అమ్మ ఎలక్షన్స్ ఈ టైంలో కుదరదు, కొంచెం కష్టము అన్నారు. అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మొత్తం అంతా ఇంకా ఇది చేసేసారనమాట, వాళ్ళని మేనేజ్ చేసేశారు. తర్వాత ఇక్కడికి వచ్చి తర్వాత కూడా రిక్వెస్ట్ చేసుకున్నాము, మీరు అంటే వాళ్ళు బేరం పెట్టుకోవడం మాకు తెలిసింది, జామాయిలు బేరం పెడుతున్నారని, ఎవరిది వాళ్ళు చేసుకుందాం, మా 7 ఎకరాలు మేము చేసుకుంటాము, రిమైనింగ్ మాకు 1 రూపీ కూడా, ఇప్పటి వరకు మేము ఇంతవరకు 1 రూపీ కూడా తినలేదు, మా ఇది మేము తీసుకుంటున్నాం అంతే. కోర్టు ఏం చెప్తోంది, మీకెంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది అడుగు పెట్టడానికి, లేదా ఎవరికి లేదు, అందరం ఆగిపోదామంటే అదంతా కుదిరే పని కాదు, మేము చేసుకోవాల్సింది, మీరు అడుగు పెట్టారా వేసేస్తాము అన్నారు. ఆ తర్వాత అతని దగ్గర ఎప్పటి నుంచో ఉంటున్న కాంపౌండర్లు 2 SC ST ఇది అన్నమాట, సురేష్, శ్రీధర్ అనే అతను. ప్రతి దానికి ఫ్యామిలీ మ్యాటర్స్లో ప్రతి దాంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వాళ్ళని ఇన్వాల్వ్ చేసి దాన్ని ఫస్ట్ లోపలేపించండి అనేసి అంటున్నారు. మా ఆయన ఒక్కరోజు ఏఎస్ఐని పిలిచి స్టాప్ చేయించారు, వాళ్ళు అవి జామాయిలు కొట్టిస్తుంటే. అప్పుడు ఏఎస్ఐ సార్ని కూడా లెక్క చేయకుండా లాస్ట్ అతను ఎక్కడ అది రాలేదా అన్నట్లు అభూత పదం మాట్లాడారు. ప్రతి దాంట్లో అంతే, వాళ్ళు మాట్లాడే మాటలోనే అవే వస్తాయి అన్నమాట, ఆ వర్డ్సే వస్తాయి. సరే ఇంకా ఇది కాదు అని చెప్పి ముఠాని మాట్లాడుకున్నాం. ఏఎస్ఐ సార్ వచ్చి ఇది అంతా కాదు, ఎస్ఐ సార్ కూడా చెప్పేశారు, ఎవరికి వాళ్ళు చేసుకోండి, ఇంకా వీటిల్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి లేదు అన్నారు. మేము ముఠాన్ని మాట్లాడించుకున్నాము జామాయిల్కి. మా చేలో మేము వాళ్ళంతా మొత్తం 70 మందిని ఇక్కడ చిలకలూరుపేట దగ్గర నుంచి ముఠా వాళ్ళని రౌడీ షీటర్లని దింపి చేయించుకుంటున్నారు. అవంతా అవసరం లేదు, మా 7 ఎకరాల్లో 4 ఎకరాల చేలో మేము స్టార్ట్ అయినామన్నమాట. ముఠా వాళ్ళని పెట్టి, ముఠా వాళ్ళు జస్ట్ లోపలికి ఎంటర్ అయ్యారంతే, వెంటనే చంద్రశేఖర్, ఈ వెంకట్రావు అనే అతను, ఆ తర్వాత కంపౌండర్ సురేష్ అనే అతను, ముగ్గురు వచ్చి మా ఆయన వెళ్ళి అక్కడ నిల్చున్నారంతే, మా ఆయన మీద ముగ్గురు పడి అటాక్ చేసి ఆ ఫోన్ తీసేసుకొని, వీడియోస్ ఇంకేం లేనికుండా ఫోన్ తీసేసుకొని తన పైన పడి బాగా ఇక్కడంతా ప్రెషర్ పడేటట్లు కొట్టి ఇక్కడంతా గీసి పెట్టేశారు, చెయ్యి ఇట్లా వించేసేసారు, బాగా బ్లడ్ క్లాట్ అయ్యి ఇక్కడంతా బోన్ లోపల ఫ్రాక్చర్ అయింది. ఇంకా నెక్స్ట్ ఈ 10 days చూడండి, లేదు అంటే ఇంకా సర్జరీ చేయాలా అని చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత తనకి ఫస్ట్ నేను అప్పుడే వచ్చానన్నమాట, ఫస్ట్ నాకు తెలియదు ఇదంతా. అంటే పొలంలోకి వెళ్ళారు, ఇంకా వెంటనే కాల్ చేస్తున్నా, కాల్ లిఫ్ట్ చేయటం లేదు, ఏంది అని నా తమ్ముడిని తీసుకొని వచ్చేసేసరికి ఇక్కడంతా జరిగిపోయింది. తను పక్కన ఇట్లా పడ్డాడనేసి వచ్చి తీయబోతుంటే జుట్టు పట్టుకొని లాగి పక్కన వేసేసాడు వెంకట్రావు. నెక్స్ట్ ఇదే మాట అంటాడు, నేను డాక్టర్ని, నువ్వేం పీకుతావో పో, సిఐ దగ్గరికి వెళ్ళావు, ల్యాండ్ సెటిల్మెంట్ అయింది, నాకే ప్లస్ అయింది, ఎస్ఐ దగ్గరికి వెళ్ళావు, జామాయిల్ సెటిల్మెంట్ అయింది, ఇంకా ఎవరి దగ్గరికి వెళ్తావో వెళ్ళి ఇంకా మీ ప్రాణాలు సెటిల్మెంట్ చేసేస్తాను, ఇదే లాస్ట్ మిగిలింది, చూసుకో ఏం చేసుకుంటావు చేసుకో అనేసి అంటున్నాడు. మాకు దయచేసి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.